హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. I didn't give them money. నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. I didn't give them money. వాళ్ళకి డబ్బులు ఎవరిచ్చారు? Who gave them money? వాళ్ళకి డబ్బులు ఎవరిచ్చారు? Who gave them money? నెక్స్ట్ వన్ ఈజ్ నీ వద్ద డబ్బులు ఉన్నాయా? Do you have money? నీ వద్ద డబ్బులు ఉన్నాయా అని అడగడానికి ఇంగ్లీష్లో do you have money? నెక్స్ట్ వన్ ఈజ్ డబ్బులు ఉంటే నాకు అప్పుగా ఇవ్వండి. If you have money, lend me. డబ్బులు ఉంటే నాకు అప్పుగా ఇవ్వండి. If you have money, lend me. lend అంటే అప్పు తీసుకోవడం. నేను తిరిగి కొన్ని రోజులకు మీకు ఇస్తా. నేను తిరిగి కొన్ని రోజుల్లో మీకు ఇచ్చేస్తా. I will give you back in few days. నేను తిరిగి కొన్ని రోజుల్లో మీకు ఇచ్చేస్తా. I will give you back in a few days. నన్ను నమ్మండి, నిజంగా ఇచ్చేస్తా. Believe me అంటే నమ్మడం. ట్రస్ట్. నన్ను నమ్మండి, నిజంగా ఇచ్చేస్తాను చెప్పడానికి ఇంగ్లీష్లో బిలీవ్ మీ లెట్ మీ గివ్ ఇన్ ట్రూలీ. సారీ, డబ్బుల విషయంలో నేను ఎవరిని నమ్మను. సారీ, ఐ డోంట్ బిలీవ్ ఎనీవన్ ఇన్ కేస్ ఆఫ్ మనీ. నేను డబ్బుల విషయంలో ఎవరిని నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఎనీవన్ ఇన్ కేస్ ఆఫ్ మనీ. డబ్బుల విషయంలో నేను ఎవరినూ నమ్మని అర్థం. ఇంత కఠినముగా చెబుతున్నాను. ఐ సే సో హార్డ్. నేను ఇంత కఠినముగా చెప్తున్నాను అని అంటూ ఉంటాం కదా, అటువంటిప్పుడు ఐ సే సో హార్డ్. నేను ఇంతకుముందు డబ్బు విషయంలో మోసపోయాను. ఐ హ్యావ్ బీన్ చీటెడ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ మనీ బిఫోర్. నేను ఇంతకుముందు డబ్బు విషయంలో మోసపోయాను. ఐ హ్యావ్ బీన్ చీటెడ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ మనీ బిఫోర్. అందుకే నేను ఎవరిని నమ్మను. దట్స్ వై ఐ డోంట్ బిలీవ్ ఎనీవన్. అందుకే నేను ఎవరిని నమ్మను. దట్స్ వై ఐ డోంట్ బిలీవ్ ఎనీవన్. సరే, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, వాట్ షుడ్ ఐ డూ నౌ? మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ నౌ? నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఎలా అయినా డబ్బులు కావాలి. ఐ వాంట్ మనీ ఎనీవే. నాకు ఎలాగైనా డబ్బులు కావాలి. ఐ వాంట్ మనీ ఎనీవే.
నాకు ఎలా అయినా డబ్బులు కావాలి. మీరు నాకు డబ్బులు ఇస్తే వీలైనంత త్వరగా మీకు ఇచ్చేస్తా. మీరు నాకు డబ్బులు ఇస్తే వీలైనంత త్వరగా మీకు ఇచ్చేస్తా. ఇఫ్ యూ గివ్ మీ ద మనీ ఐ విల్ గివ్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇఫ్ యూ గివ్ మీ ద మనీ ఐ విల్ గివ్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు నాకు డబ్బులు ఇస్తే వీలైనంత త్వరగా మీకు ఇచ్చేస్తా. ఇఫ్ యూ గివ్ మీ ద మనీ ఐ విల్ గివ్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నేను మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఐ యామ్ రెడీ టు గివ్ యూ మనీ. ఐ యామ్ రెడీ టు గివ్ యూ మనీ. నేను మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఐ యామ్ రెడీ టు గివ్ యూ మనీ. ఐ యామ్ రెడీ టు గివ్ యూ మనీ. మీరు నన్ను నమ్ముతున్నారా? మీరు నన్ను నమ్ముతున్నారా? డూ యూ బిలీవ్ మీ? డూ యూ బిలీవ్ మీ? మీరు నన్ను నమ్ముతున్నారా? డూ యూ బిలీవ్ మీ? డూ యూ బిలీవ్ మీ? నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను నమ్ముతున్నందుకు ధన్యవాదాలు. నన్ను నమ్ముతున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. నన్ను నమ్ముతున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. మీరు నన్ను ఏ విధంగా నమ్ముతున్నారు? మీరు నన్ను ఏ విధంగా నమ్ముతున్నారు? హౌ డు యూ బిలీవ్ మీ ఇన్? హౌ డు యూ బిలీవ్ మీ? మీరు నన్ను ఏ విధంగా నమ్ముతున్నారు? హౌ డు యూ బిలీవ్ మీ? హౌ డు యూ బిలీవ్ మీ? నాకు నీపై నమ్మకం కలిగింది. నాకు నీపై నమ్మకం కలిగింది. ఐ హ్యావ్ బిలీవ్డ్ యూ. ఐ హ్యావ్ బిలీవ్డ్ యూ. నాకు నీపై నమ్మకం కలిగింది. ఐ హ్యావ్ బిలీవ్డ్ యూ. ఐ హ్యావ్ బిలీవ్డ్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నేను అనుకున్న టైంకి నా డబ్బులు నాకు ఇచ్చేయాలి. నువ్వు నేను అనుకున్న టైంకి నా డబ్బులు నాకు ఇచ్చేయాలి. యూ హ్యావ్ టు గివ్ మీ మనీ ఫర్ ద టైమ్ ఐ థాట్. యూ హ్యావ్ టు గివ్ మీ ద మనీ ఫర్ ద టైమ్ ఐ థాట్. నువ్వు నేను అనుకున్న టైంకి నాకు డబ్బులు ఇచ్చేయాలి. యూ హ్యావ్ టు గివ్ అ మనీ ఫర్ ద టైమ్ ఐ థాట్. తప్పకుండా మీ డబ్బులు మీరు అనుకున్న టైంకి ఇచ్చేస్తాను. తప్పకుండా మీ డబ్బులు మీరు అనుకున్న టైంకి ఇచ్చేస్తాను. షూర్లీ అంటే తప్పకుండా. యువర్ మనీ విల్ యూ గివ్ యూ ద టైమ్ యూ వాంట్. షూర్లీ యువర్ మనీ విల్ గివ్ యూ ద టైమ్ యూ వాంట్. తప్పకుండా మీ డబ్బులు మీరు అనుకున్న టైంకి ఇచ్చేస్తాను. షూర్లీ యువర్ మనీ విల్ గివ్ యూ ద టైమ్ టు యూ వాంట్. నాకు ఈ విధంగా సహాయం చేసినందుకు ధన్యవాదాలు. నాకు ఈ విధంగా సహాయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు. ఫర్ హెల్పింగ్ మీ దిస్ వే. ఫర్ హెల్పింగ్ మీ దిస్ వే. నాకు ఈ విధంగా సహాయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ దిస్ వే. మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ హెల్ప్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ హెల్ప్. మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ హెల్ప్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ హెల్ప్. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఐ విల్ ఓ ఫర్ ఎవర్. ఐ విల్ ఓ ఫర్ ఎవర్. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఐ విల్ ఓ ఫర్ ఎవర్. ఐ విల్ ఓ ఫర్ ఎవర్. ధన్యవాదాలు మరియు బాయ్. ధన్యవాదాలు మరియు బాయ్. థ్యాంక్ యూ అండ్ బాయ్. థ్యాంక్ యూ అండ్ బాయ్. ధన్యవాదాలు మరియు బాయ్ చెప్పడానికి థ్యాంక్ యూ అండ్ బాయ్.